నాకైతే బల్ల అందదు కదండి. మా ఆయన గారిని అయితే కింద పెట్టమన్నాను. మరి ఇప్పుడు ఆ కింద పెట్టాక నేను బయట పెట్టేసి ఇల్లు అంతా శుభ్రంగా అయితే దులిపేసుకుని ఇక రోజు అంతా తోమేసుకోవాలి. సామాను తక్కువే అవుతుంది కాబట్టి నాకైతే గమ్మునే అయిపోతాయండి. పిల్లకి సండే స్కూల్ టీచర్ అప్పుడు ఇచ్చారు ప్రకాష్ బాబు గారి గిఫ్ట్లు. అక్కడ పెడితే నీళ్ళు ఆడతాక అడ్డమవుతాయేమో, ఇంకా కొద్దిగా వెనక్కెట్టుకో సామాను. అది అలా పెట్టుకుంటే అడ్డం ఉండవు, కడుక్కుంటాకే బాగుంటుంది. మూలలో శుభ్రంగా దులుపు. చిన్నోడిని మళ్ళీ దులపమందారు చీపురెట్టి. నువ్వు అలగలగలగలగా దులిపేసావు అనుకో, చీపురెట్టి మళ్ళీ ఒక వరుస దులిపి శుభ్రంగా చదువుతాడు. సరే అయితే నేను ఈ బయట సామానం తెస్తాను, దులుపుకో. చింతపండు సార్ అయితే కాసుకున్నామండి ఈరోజు. అయ్యి సారు చాలే చాలా కేకు సారు చెప్పండి. బాగుందా సారు? చాలా బాగుంది. ఇగో దోళ్ళ తట్టుకెళ్ళి ఇచ్చుకెళ్ళి కుక్క అన్నం పెడతానే. ఎదురుకాడికి వెళ్తానా, నువ్వు ఇంటికాడ పనులు పండ్ల మండలి చిన్నోడు అన్నాడుగా. మళ్ళీ వచ్చాక ఆతలుగా దులిపి అప్పుడు చదరాడు. అలాగే నాకు అందిన కాడకు తుడిచేస్తాను. ఆ మూలలో 7 నుండి పైకి ఎక్కమంటానే. దోళ్ళ జాగ్రత్త. నీకు ఇప్పుడు కావాలది అన్నీ ఎప్పుడు చదరాలా? వంటగదిలో మొత్తం తీసేసాను, తీస్తూనే పైన ఆరిపోసాను. సరే అయితే ఇది తెచ్చి అక్కడ వేసాను. అవి తెచ్చి జాయిగా చదువుకో. అటు సైడ్ తులిపేసుకుంటాను ఈ లోపు. సరే అయితే నేను పాలు తీసుకుని దోళ్ళని చదువుకుని పాలు తీసుకుని వస్తా. హాయ్ అండి, క్రిస్మస్ వస్తుంది కదా, ఇంట్లో సామాను అంతా బయట వేసామండి, తోమేసుకున్నాను. వంటగదిలో కూడా తీసి శుభ్రంగా తోమేసుకున్నాను. పేపర్లు అయితే ఇలా సర్దాను. మా ఆయన గారు మా అబ్బాయి వచ్చేలోపు అయితే నేను ఈ వంటగదిలో సామాను ఇలా సర్దుకుంటున్నాను. వాళ్ళు వచ్చాకైతే ఇంట్లో సామాను అంతా నేను అందిస్తే వాళ్ళు పెడతారండి. నాకు బల్ల అందదు కదా, మరి క్రిస్మస్ వస్తుంది కదండి, మనము మన పనులు సందడి కదండి. తర్వాత చదువుకుందారు టీ పోయి పెట్టండి, గవగా పెట్టేయండి.